సహకరించాలి, తప్పనిసరి సహకరిస్తాను. ధన్యవాదాలు. టీజీ భారత్. క్వశ్చన్ నెంబర్ 714. Honorable Speaker, sir. ఫస్ట్ క్వశ్చన్కి చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం సార్. ఆ డీటెయిల్ నోట్గా ఉంది, అది సభ్యుల్లో అది చూడొచ్చు హౌ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది. ముఖ్యంగా సభ్యులు అడిగిండేది రాజనగరం కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏమవుతోంది, దాని స్టేటస్ ఏమి అని చెప్పి అడగడం జరిగింది. అది వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ కాల్వచెర్లలో ఉంది సార్. 104 ఎకర్స్లో చేస్తూ ఉన్నాం. అది సెంట్రల్ స్కీము, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదే సెంట్రల్ స్కీమ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ యాక్చువల్గా 70-30 రేషియోలో నడుస్తుంది అది. బట్ ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్ 50-50లో చేస్తూ ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేసి చేస్తూ ఉంది. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 20 crores అనమాట. సో అండర్ దిస్ స్కీమ్, సిడిపి స్కీమ్, త్వరలో అది కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మనకి ఇండస్ట్రీస్ తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారు అధ్యక్ష. ఇది ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రణాళికలతో నిరంతరం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నందుకు ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా యువత పట్ల బాధ్యతతో ప్రతి ఇంటిలో కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలని అనే దిశగా మన ప్రభుత్వం బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ మంచి ప్రణాళికలతో వెళుతున్నందుకు నేను, మన గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా, దాంతోపాటు రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు, గర్వపడుతున్నాం అధ్యక్ష. కాకపోతే గత 5 ఏళ్లలో మా రాజానగరం నియోజకవర్గంలో ఒక్క చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రాలేదు అధ్యక్ష. యువత అంతా కూడా ఖాళీగా ఉండిపోయి వాళ్ళ చెడు వ్యసనాల బారిన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు మంత్రి గారు చెప్పారో అక్కడ పనులన్నీ కూడా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం కలచర్లో ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర పనులన్నీ కూడా నత్తనడక నడుస్తున్నాయి అధ్యక్ష. అక్కడ ఏ విధమైన పనులు ప్రోగ్రెస్ లేకపోవడం వల్ల వాడికి రోడ్లు ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. అదేవిధంగా పవర్ కనెక్షన్స్ కానీ పవర్ లైన్ కూడా వేయలేదు అధ్యక్ష. అక్కడ నీళ్లు కూడా ఇవ్వకుండా కొంచెం గత ప్రభుత్వ హయాంలో అన్నీ కూడా మందకొడిగా ఉండిపోయినాయి. ఇప్పుడు ఏదైతే మన ప్రభుత్వం ఈ యొక్క ఇండస్ట్రీస్ అనే దానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఇంటిలో ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలనుకుంటున్నారో దాన్ని మంత్రి గారు చొరవ తీసుకుని ఆ యొక్క ఇండస్ట్రీస్ పార్క్ డెవలప్ చేసి ఇంకా చాలా ప్లాట్లు అలాట్ చేయలేదు అధ్యక్ష. చాలా ప్లాట్లు అలాగే ఖాళీగా ఉండిపోయినాయి అక్కడ స్థలాలన్నీ కూడా. వాటిని అలాట్ చేసి ఇక ఇండస్ట్రీస్ తొందరగా స్థాపన చేసే ప్రణాళిక మనకి ఉందా అని చెప్పి తమ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో భూములన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. గోదావరి జలాలు అందుబాటులో ఉన్నాయి, నేషనల్ హైవే రోడ్డు దగ్గరలోనే ఉంది. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం పడుకుని కూడా నేషనల్ హైవే ఉంది. అదేవిధంగా చూస్తే యువత ముఖ్యంగా అక్కడ లేబర్ కావాల్సిన అన్ని రకాల స్కిల్డ్ లేబర్ కూడా మనకు అందుబాటులో దొరుకుతారు, తక్కువ రేట్లో దొరుకుతారు. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ ఎక్కువ మనం పిలవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి మనకు అక్కడ మామిడి, జీడి మామిడి, బాగా నారింజ, నిమ్మ, బత్తాయి ఇలాంటివి పండుతాయి అధ్యక్ష. వాటి మీద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కానీ దృష్టి సారించినట్లయితే ఇటు ఉపాధి, యువతకు ఉపాధి దొరుకుద్ది అధ్యక్ష. అదేవిధంగా బిజినెస్ పెరుగుద్ది అనే విధంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. కాస్త దృష్టి పెట్టి రాజానగరం నియోజకవర్గానికి యువత పట్ల బాధ్యతతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. కొంచెం మీ ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే గత 5 ఏళ్లుగా కూడా రాజానగరం నియోజకవర్గం విధ్వంసానికి గురయ్యి ఒక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రాలేదు అధ్యక్ష. ఈ యొక్క మన మంచి ప్రభుత్వంలో కాస్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కొంచెం అవకాశాలు కల్పించేందుగా తమ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. హలో సార్, ఆయన సభ్యులు చెప్పినట్లు అది ఒక్క కాన్స్టిట్యున్సీనే కాదు సార్, స్టేట్ వైడ్ ఎక్కడ కూడా 5 ఏళ్లలో
ఈ శాఖ గురించి పట్టించుకుంది కానీ ఇండస్ట్రీస్ పెట్టాలన్న ఆలోచన కానీ అసలు ప్రీవియస్ ప్రభుత్వంకి ఏమాత్రం లేకుండింది. స్పెసిఫిక్గా ఈ పార్క్కి సంబంధించింది అయితే ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ స్టామ్, వాటర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా చేసేది ఉంది అధ్యక్ష. ఇది నెక్స్ట్ 2 to 3 monthsలో కంప్లీట్ చేస్తాము. కంప్లీట్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఆఫ్ ప్లాట్స్ కూడా 3 to 4 monthsలో స్టార్ట్ చేస్తాము. ఇంకా 1-2 monthsలో డెవలప్మెంట్ అయ్యే దాన్ని బట్టి ప్లాట్స్ కూడా ఆన్లైన్లో పెడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి చెప్పడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చి క్లస్టర్ బేస్డ్ అసెంబ్లీ వైజు ఆల్రెడీ మా సిఇఓ గారు ప్లాన్ చేసి డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ ఏది పెడితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బాగుంటుంది అని చెప్పి వివరణ కూడా తొందరలో ఇస్తాం. ప్రతి ఒక్క సభ్యులకు కూడా అందజేస్తామన్నమాట. ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏది పెడితే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బాగుంటుందని చెప్పి. సో ఈ రెండు కూడా టేకప్ చేసి ఈ ఇండస్ట్రియల్ పార్క్ కూడా వితిన్ 3 to 4 monthsలో గ్యారంటీ కంప్లీట్ చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 689 వాయిదా కోరటం జరిగింది.